అస్సాంలో ప్రభుత్వ భూములు ముఖ్యంగా పశువుల్ని మేపేందుకు ప్రభుత్వము నిర్దేశించినటువంటి గ్రేజింగ్ ల్యాండ్స్ ఉన్నాయి. గ్రామ స్థాయిలో గ్రేజింగ్ ల్యాండ్స్ ఉంటాయి. పెద్ద ఎత్తున ప్రాంతానికి సంబంధించి మండలానికి ఒకటి చొప్పున పశువుల్ని మేపేటటువంటి ప్రాంతాలు ఉంటాయి. వీటిని గ్రేజింగ్ రిజర్వ్స్ అంటారు. ఈ గ్రేజింగ్ రిజర్వ్స్ని బంగ్లాదేశీలు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళని తొలగించే ప్రయత్నాన్ని హిమంత బిశ్వ శర్మ అక్కడి ముఖ్యమంత్రి చాలా పెద్ద ఎత్తున చేపట్టారు. వేల ఎకరాలని విముక్తం చేశారు. తాజాగా డిసెంబర్ 25వ తారీఖున బిశ్వనాథ్ చరలి అనే ప్రాంతం ఉంది. బిశ్వనాథ్ చరలి దరంగ్ జిల్లా తేజ్పూర్ జిల్లాలో ఉంటుంది. విశ్వనాథ మందిరం వల్ల ఊరి పేరు విశ్వనాథ్. అక్కడ ఒక క్రాస్ రోడ్స్ ఉంటుంది కాబట్టి దాని పేరు చారి అలీ, అంటే చార్ అలీ, అలీ అంటే రోడ్డు, చారాలి ఉంటుంది. దీని ప్రాంతంలో ఉన్నటువంటి 265 బిఘాల భూమిని బంగ్లాదేశీయుల చేతి నుంచి విముక్తం చేయడం జరిగింది. మన లెక్కల్లో చెప్పాలంటే ఇది దాదాపు 87 ఎకరాలు. 87 ఎకరాల భూమిని విముక్తం చేసే ప్రయత్నంలో పోలీసులకి స్థానిక బంగ్లాదేశీయుల నుంచి చాలా తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. వాళ్ళతో పోరాడి కొందరిని అరెస్ట్ చేసి, ముఖ్యంగా ఆల్ అస్సాం మైనారిటీ స్టూడెంట్స్ యూనియన్కి చెందినటువంటి ఫకీర్ అలీ, హుసైన్ సిక్దర్ అనే నాయకుల్ని కూడా అరెస్ట్ చేసి మొత్తానికి అక్కడ ఈ కబ్జాల్ని, భూ ఆక్రమణల్ని తొలగించి అస్సాం ప్రభుత్వ భూమిని, పశుపాలన కోసం కేటాయించిన భూమిని తిరిగి మళ్ళీ స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది.